రాష్ట్రంలో ఈ బీడీ రంగంలో వేలాది మంది పనిచేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఇక ప్రకాశం ఈ జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాల్లో దీని మీద జీవనంతో చాలామంది ఎక్కువ మంది మైనార్టీస్గా ఉన్నటువంటి వాళ్ళ జీవనం చేస్తున్నారు. ఈ బీడీ కార్మికులకు సంబంధించినటువంటి చట్టం 1966 బీడీ కార్మికుల చట్టం అయితేనేమి, ఆ తర్వాత వచ్చినటువంటి సంక్షేమ చట్టం అయితేనేమి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి రద్దు చేయడంతో దీని మీద జీవనం చేసే వాళ్ళందరినీ చాలా దుర్భరంగా, గతంలో చట్టం ఉన్నప్పటికీ వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ చట్టాలు స్కాలర్షిప్లు ఇవన్నీ అమలు చేయాలని, వాళ్ళకి ఇల్లు కట్టించాలని గతంలో అవన్నీ కూడా ఉండేది. చట్టం రద్దు కావడంతో వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి పూర్తిగా ఇదైంది. రెండోది, పార్లమెంట్లో దీని మీద రద్దు చేస్తామని చెప్పినప్పుడు ప్రతిపక్షాలుగా ప్రధానంగా వామపక్ష పార్టీలు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం చెప్పింది, మేము వాళ్లకు బీడీ కార్మికులకు న్యాయం చేస్తాం, మేము తప్పకుండా వాళ్ళ యొక్క సంక్షేమం పట్ల మేము చూస్తామని మాట చెప్పడం జరిగింది. అంటే ఒక మాటగా నోటితో మాట చెప్తూనే నిశ్చిత ఎక్కిరించే పద్ధతుల్లో ఈరోజు ఎక్కడ ఏమీ అమలు కావడం లేదు. బీడీ కార్మికులు వాళ్ళ జీవనం దాని మీదనే ఆధారపడుతున్నారు. సో ఇది కేంద్ర బీజేపీ. తర్వాత బీడీ ఉత్పత్తుల మీద, బీడీ రా మెటీరియల్ మీద కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాదాపు 28% జీఎస్టీ వేస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నది ఏమంటే, మీరు బీడీ కార్మిక చట్టాన్ని, 66 చట్టాన్ని, సంక్షేమ చట్టాన్ని మీరు తీసేశారు. ఇప్పుడు కనీసం బీడీ ఉత్పత్తుల మీద, బీడీ ముడిసరుకుల మీద వేస్తున్నటువంటి 28% జీఎస్టీలో ఆ జీఎస్టీ డబ్బుల నుంచి తీసి వాళ్ళ కుటుంబాలకు, బీడీ కార్మికుల కుటుంబాలకు ఇవ్వండి అనేది మేము ప్రధానంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మంత్రికి లెటర్ కూడా రాశాం, కేంద్ర మంత్రికి కూడా ఉత్తరం కూడా రాశాం. కానీ ఇంకా ఇప్పటికి పరిస్థితి, ఇంకా లేబర్ డిపార్ట్మెంట్కు దాదాపు వాళ్ళ పరిస్థితి ఇతర పనుల మీద ఉంది తప్ప దీని మీద తగ్గైనటువంటి శ్రద్ధ లేదు. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రామ్ పేరుతో కార్డులు ఇస్తూ ఉంది. ఓకే, వాళ్ళకైనా ఏదో కార్డు, కానీ దాంట్లో కూడా గుర్తింపు, వీళ్ళందరూ బీడీ కార్మికులు ఇన్ని వేల మంది ఉంటే, ఉదాహరణకి ఈరోజు కదిర్లో కనీసం ఒక 20,000 మంది పైన ఉంటారు, ఒక 5-6 వేల కుటుంబాలే ఉంటారు, ఇంట్లో 2-3 చేసేవాళ్ళు. కానీ ఆ బీడీ కుటుంబాలు బీడీ వర్కర్ అని రాయకుండా బీడీ మేకర్ అని రాస్తున్నారు. మేకర్ అంటే తయారు చేసేవాళ్ళు. తయారు చేసేవాళ్ళు నేను యజమాని అవుతాను. తయారు చేసేవాళ్ళు వాళ్ళ ఆకు పొగాకు ఇస్తుంటే వాళ్ళు ఏజెంట్లు వచ్చి తీసుకుపోతున్నారు. అక్కడ యజమాని ఎక్కడున్నాడో కనపడ్డు, వీళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళు తయారు చేస్తున్నారు. అంటే తయారు చేసేవారు. తయారు చేసేదంటే సరుకేమో వాడిదే, కంపెనీలదే సరుకు, వీళ్ళు వర్కర్గా పనిచేస్తున్నారు. కానీ తయారీదారుడు అంటే అర్థమేమి? తయారీదారుడు అంటే పొగాకు నాదే, నసీం నాదే, బీడీ నాదే, దారం నాదే అన్నట్టుగా అర్థం వస్తుంది. అందుకనే ఈ-శ్రామ్ కార్డులు కూడా ఆ రకంగా ఇచ్చేటప్పుడు లేబర్ డిపార్ట్మెంట్కి మేము చెప్తున్నాం, అది ఆ ఈ-శ్రామ్ కార్డును ఇవ్వండి, వెల్కమ్ ఆహ్వానిస్తున్నాం, కానీ వారి వృత్తి బీడీ వర్కర్ అనేది మెన్షన్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. మరి ఈ బీడీ కార్మికులు వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలండి, ఎక్కడ రావడం లేదు స్కాలర్షిప్. మేము మేము తాడగతికి తిరిగాము, కొన్ని ప్రాంతాల్లో రాయచోట తిరిగాము, కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కార్యక్రమంలో భాగంగా తిరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా మా పిల్లలకు స్కాలర్షిప్ వస్తుంది బీడీ కార్మికులకు అనేది లేదు. ఈరోజు ప్రధానంగా బీడీ కార్మికులకు వాళ్ళ పిల్లలు చాలా ఘోరమైన పరిస్థితి. వారి పరిస్థితి చూసినట్టయితే వాళ్ళు దాని మీదే జీవనం. వాళ్ళు మా తాతలు చేశారు, మళ్ళీ మేము కూడా చేస్తున్నాము. ఈవెన్ వాళ్ళ ఇళ్ళ పేర్లు కూడా కొంతమందికి నసీం అని, బీడీ అనే పేర్లు అంటే అట్లా వచ్చినాయి వాళ్ళకు. అంటే కారణం ఏమి? ఆ వృత్తిలోనే తాతల కాలం నుంచి ఆ వృత్తిలో ఉన్నారు. మరి అట్లా చేయడం ద్వారా వాళ్ళకు ఈరోజు బీడీ ఆకు ద్వారా, లేకపోతే ఆ నసీమి పొగాకు పొడి ద్వారా పీల్చడం ద్వారా క్షయరోగం వస్తూ ఉన్నాయి, రోగాలు వస్తున్నాయి. వాళ్ళు నిలువుకి కూర్చొని జీవించడం ద్వారా, కూర్చొని పని చేయడం ద్వారా వెన్నుపూస నొప్పులు, మెడ నొప్పి వస్తుంది, మెడ వంకొని చేయడం ద్వారా నడుము నొప్పులు వస్తున్నాయి. మహిళలకు రకరకాల ఇంకా సమస్యలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అంతకుముందు అక్కడక్కడ కొన్ని చోట్ల, ఇప్పుడు రాయచోట అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, కొన్ని సెంటర్స్లో హాస్పిటల్స్ ఉంటాయి బీడీ కార్మికులు, ప్రత్యేకంగా హాస్పిటల్స్. కమలాపురం అయితేనేమి, కడప, కర్నూలు అయితేనేమి, ఇవన్నీ నిర్వీర్యంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి శ్రద్ధే లేదు. ఉంటే ఒక డాక్టర్ ఉంటాడు,
అక్కడ స్టాఫ్ ఉండదు, నర్సు ఉండడు, లేదా వెహికల్ మొబైల్ మెడికల్ కూడా అందజేయాలని ఉంది బీడీ కార్మికులు. ఆ వ్యాన్లు పనిచేయకుండా అయిపోయినాయి, ఆ డ్రైవర్ లేడు. మేము నెల్లూరులో కూడా సర్వే చేస్తే తేలింది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మరి వాళ్ళేమో జీవనం దాని మీదనే బ్రతుకుతున్నారు. నువ్వు ప్రత్యామ్నాయం ఏమీ లేదు కదా ప్రత్యామ్నాయం జీవించడానికి. అది కూడా 1000 రూపాయలు ఇస్తే 1000 బీడీలు చుడితే 100 రూపాయలు కూలి వస్తూ ఉంది, 120 రూపాయలు వస్తూ ఉంది. చాలా తక్కువ కూలీ రేట్లు ఉంటున్నాయి. అందుకని ఆ కూలీ రేట్లు కూడా పెంచాలా. అదేవిధంగా ఇల్లు చూస్తే చిన్న 1 సెంటు 3/4 సెంటులో ఉన్నటువంటి జీవనం గడిపేటువంటి ఆ దాంట్లోనే పిల్లలు, తల్లి, తండ్రులు అందరూ ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఈ ఆరోగ్య పెద్దగా సమస్యలుగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఇంటింటి కార్యక్రమాన్ని ఏప్రిల్లో అంతా కూడా పెద్ద ఎత్తున ఏప్రిల్ నుంచి ఇంటింటిగా సర్వే చేసి దాని మీద ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో తాడపత్రి సర్వే చేశారు, రాయచోట్ల సర్వే చేశారు, కర్నూలులో కొంత సర్వే జరిగింది, నెల్లూరులో కొంత, ఇంకా పూర్తిగా దీని మీద సర్వే చేసి ఈ బీడీ కార్మికుల యొక్క దుర్భర జీవితాల మీద, దానికి సంబంధించినటువంటి వాళ్ళ కార్మికుల పరిస్థితుల మీద భవిష్యత్తులో వాళ్ళందరినీ చైతన్యవంతం చేసి వాళ్లకు తగిన కూలీ రేట్లు వచ్చేటట్టు. ఇప్పుడు చాలా దారుణమైన కూలీ రేట్లు ఉన్నాయి. కాబట్టి ఆ కూలీ రేట్లు పెరగాలని, వాళ్ళకి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఇంకా వీటి లోతుగా స్టడీ చేసినటువంటి అందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ సమస్యలు తీసుకోవడానికే ఈ కదిరి పట్టణంలో ఈరోజు ఈ బీడీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం వేసుకొని మాట్లాడుతున్నాము. దీని తర్వాత ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రణాళిక తయారు చేస్తామని, తర్వాత మన బీడీ రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ ఇక్బాల్ హుస్సేన్ గారు వారు కూడా మాట్లాడుతారు. దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా తాడపత్రి, కదిరి పెద్ద బీడీ కార్మికులకు పెద్ద కేంద్రం. అంతకుముందు వీళ్ళకి హాస్పిటల్ నిర్మిస్తామని కూడా చెప్పారు. వస్తున్నాయి ఈఎస్ఐ ఆసుపత్రి వాళ్ళకు నిర్మిస్తామని చెప్పారు. అది వాగ్దానంగానే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి శాసనసభలైనా ఈ బడ్జెట్ జరిగే సమావేశం సందర్భంగానైనా ఈ బీడీ కార్మికుల పట్ల స్పందించాలని చెప్పేసి మేము బీడీసీ గారి వర్కర్స్ యూనియన్ సిఐటియు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వేతన సంఘాల్లో వేతన ఒప్పందంలో అన్నీ అరకొర ఒక 50% వరకు అమలు అవుతుంది, కానీ బీడీ వర్కర్స్లో మాత్రము ఏమాత్రము అమలు కావడం, ఏ చట్టాలు, ఏ సంక్షేమ చట్టాలు కాదు. చాలా ఘోరమైన పరిస్థితి బీడీ కార్మికులు ఉంది. మినిమం వేజెస్ వాళ్ళకి ఎంత అనేది ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి. మేము మామూలుగా అయితే అగ్రిమెంట్లు కర్నూలులో మనం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే అగ్రిమెంట్ చేసుకుంటాం. వాళ్ళకు సార్ మీరే చెప్పండి సార్ మినిమం వేజెస్ ఎంత ఉందో దాని ప్రకారం మీరే ఒప్పందం చేయండి అంటే, అట్లయితే నేను అగ్రిమెంటే చేయనండి, మీరు ఏదో మాట్లాడుకుని వస్తే నా ముందర జరిగినట్టు మేము రాసిస్తాము అనే పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే బీడీ కార్మికుల నుంచి ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం ఉంది. ఇంత మొన్న జిఎస్టీ రాకముందు సెస్ రూపంలో వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పొందుతున్నాయి. దాని నుంచి సెంట్రల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టినారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే అదే కేంద్ర కార్మిక సంక్షేమ సంఘం హైదరాబాద్లో ఉంది. అక్కడ వాళ్ళు మామూలుగా అయితే బీడీ వర్కర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, ఈవెన్తో ఒక మినిమం 5,000 మంది ఉన్నా కానీ ఆసుపత్రి పెట్టాలనేది ఒక చట్టం, వాళ్ళు నామ్స్. కానీ ఈరోజు అరకొర చెప్పినట్టు సార్ ఉప్పులు గారు చెప్పినట్టు 3-4 చోట్ల ఇక్కడ కర్నూలులో అది పెట్టడం జరిగింది. అంతేగాని చేతులు దుక్కున్నారు. వాళ్ళ సంక్షేమ చట్టము ఎట్లుందంటే కేంద్ర కార్మిక సంక్షేమ చట్టం నేతి బీరకాయల నెయ్యి ఎట్లుందో అంత మాత్రమే. వాళ్ళు ఒక కమిషనర్ని, అసిస్టెంట్ కమిషనర్ నుంచి చాలా ఇచ్చేస్తారు. వాళ్ళు ఎప్పుడు దాని గురించి పర్సూ చేసింది లేదు. యూనియన్ నాయకులతో కూడా కానీ కార్మికుల దగ్గర వచ్చి ఏమి సమస్యలని వాళ్ళ నుంచి కూడా వచ్చి సర్వే చేసేది లేదు. ఏదో వాళ్ళు ఉన్న చోట వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్న చోట కార్మికులు ఉన్నారు. ఆ పరిస్థితి. ఇదంతా బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వానికి బాధ్యత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో మొదటిసారి సీఎం అయినప్పుడు ఆయన బీడీ కార్మికులకు ఒక ప్రత్యేక చట్టం తెచ్చినారు. ఓనర్లో
ఎవరైనా కానీ కార్ఖానాలో పోయి వాళ్ళు మీకు వేజెస్ ఎంత అని చెప్పకూడదు, అడగకూడదు. మీరు ఎవరి పర్మిషన్ లేకుండా మీరు కార్మికుల దగ్గర పోకూడదని చట్టం తెచ్చింది. దాని నుంచి ఏమైనా అంటే బీడీ వాళ్ళంటే ఇట్లా అర్థం చూపించి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. వేతన ఒప్పందం మినిమం వేజెస్ ఎంత తెలుసు, 100 రూపాయలు 150 రూపాయలు కూడా తీసుకునే పరిస్థితి. అంటే నేను చెప్పేది అంటే డైరెక్ట్ కార్ఖానా కంటే బ్రోకర్లు అట్లా అరుగు మీద కూర్చొని కూడా బీడీలు వేసి 100 రూపాయలు బీడీలు చేసే పరిస్థితి ఈరోజు ఉంది. చాలా దీనంగా చాలా వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో. ముఖ్యంగా అంటే మన వీక్నెస్ ఏమంటే మహిళలు, ముస్లిం మహిళలు, తర్వాత లేడీస్ బయటికి రాని పరిస్థితి. వస్తే మీరు పోతే మీకు పని ఇవ్వమని చెప్పి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి. దానివల్ల ఏమైందంటే వద్దు మాకు ఉన్నది పని కూడా పోతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి కూడా ఉన్నాము. ఇది మన వీక్నెస్ కూడా ఉంది. అందుకోసం మేము నాయకులు గట్టిగా మనం ఏదో ఒకరు పోరాడతామంటే మహిళలు రాని పరిస్థితి. అంటే ఇంటి దగ్గర ఉండి ఆ పని కూడా పోతుంది అనేది ఉంది. దీనికి చేయాలంటే ప్రభుత్వము ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ప్రభుత్వం ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి చాలా ఈ బీడీ వర్కర్స్ స్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకోసం నేను చెప్పేది ప్రభుత్వానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ చెప్పేదంటే బీడీ కార్మికుల కోసం మినిమం వేజెస్ అనేది ఒక సపరేట్ చట్టం చేయాలి. సపరేట్ చట్టం చేస్తే వాళ్ళు ఇంతనే ఉంటుంది, ఏదో 5-10 నెగోషియేషన్తో పెంచుకోవచ్చు, చేయొచ్చు. అది లేదు ఒక పరిస్థితి. అందుకోసం మేము కూడా రేపు మాకు కూడా మార్చిలో కర్నూలులో డిమాండ్ నోటీస్ పెడుతున్నాము. ఆ డిమాండ్ నోటీస్ సందర్భంగా అది ప్రతి ఒక్క బీడీ కార్మికులతో ప్రతి ఒక్కరితో ఒక ఇది గ్రీవెన్సెల్లో కంప్లైంట్ ఇచ్చి దాని నుంచి సాధించుకోవాలని ప్రయత్నంలో ఉన్నాము. ముఖ్యంగా ఏమంటే రెండవది ఏమంటే వెల్ఫేర్ చట్టం ద్వారా బీడీ కార్మికులు ప్రతి ఒక్కరికి వసతి ఉండాలి, ఇల్లు ఉండాలి. కానీ ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్ ఖాళీ స్థలం ఇస్తే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు స్థలం కట్టిస్తుంది. ఈరోజు 1-2 ఏళ్లతో లెక్కించడం తప్ప వేరే చోట వాళ్ళు ఏం ఇల్లు సాధించలేదు. సరే ఉన్న చోట్ల కూడా వైద్యశాలలు పనిచేస్తున్నాయంటే పనిచేస్తున్నాయి, మంచి ఉన్నాయి. కాకపోతే కర్నూలు, అనంతపురం ఇట్లాంటి నగరాలు ఉన్నాయి, చాలా దూరం ఉన్నాయి. ఒక చోట ఒక మూలలో పెడితే వాళ్ళ నుంచి ఆటోలకు పోయి రావడానికి అప్ అండ్ డౌన్ చేయడానికి 100 రూపాయలు అవుతుంది. దాని నుంచి వీళ్ళు డాక్టర్కు 50 రూపాయలు ఇస్తే చీప్ వస్తారనే పరిస్థితి ఉపయోగం లేకుండా పోతుంది. దాని నుంచి మేము దీనికి టోటల్ వైడ్గా సంచార వైద్యశాలని చెప్పి ఆసుపత్రి అట్టనే ఉంటుంది, సంచార వైద్యం అని చెప్పి డాక్టర్లు ప్రతి వారం ఈరోజు ఈ ఏరియా, ఈరోజు ఈ ఏరియా అని చెప్పి చేసి ఒక సంచార వైద్యశాలను చేస్తే వాళ్ళకు బీడీ వర్కర్స్కు చాలా మేలు చేసినట్టు ఉంటుంది. అది కూడా మేము ఎఫర్ట్ పెట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం, ఫ్యూచర్లో చేస్తామని చెప్పి మేము ముందు విన్నవించుకుంటున్నాం.